కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ యొక్క ఉద్దేశం అంటే ఏం చెప్తారు సార్? అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పార్టీ కాదు, అది ఓన్లీ డిజిటల్ పార్టీ, డిజిటల్ పార్టీ ప్లాట్ఫామ్. సో పార్టీగా రిజిస్ట్రేషన్ అయితే తప్ప దాన్ని పార్టీగా అనలేము. సో డిజిటల్ పార్టీ, అది డిజిటల్ ప్లాట్ఫామ్ పార్టీ వేరు. రెండవది, నీటు ఎగ్జామ్ విధానాన్ని నేను వ్యతిరేకిస్తాను. అసలు నీటు ఎగ్జామ్ అనేది ఒక రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడం, కేంద్రం ఆధిపత్యంలోకి ఎడ్యుకేషన్ని అంటే వైద్య విద్యను తీసుకోవడం, ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న క్వాలిఫైడ్ ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కొలాబ్ చేసి ఉత్తరాది వాళ్ళకు ఆ సీట్లు తీసుకుపోవడం, ఒక రకంగా ఎత్తుకపోవడం నీట్ ఎగ్జామ్ పేరు మీద. ఇవాళ నీట్ ఎగ్జామ్ పేరు మీద లీకులు ఎందుకు తీసుకొచ్చారంటే, ఇవాళ ఆ లీకులు కోట్లాది రూపాయల కోచింగ్స్ ఒక్కొక్కరు లక్షల రూపాయలు వెచ్చించి సంవత్సరాలకు కష్టపడి కోచింగ్ పేరు మీద ఇవాళ తీసుకున్న తర్వాత ఆ పేపర్ లీకేజీ కోట్ల రూపాయలు సంపాదించుకొని, అది కూడా ఉత్తరాది మెడికల్ మాఫియా వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవాళ లీక్ చేసేసి ఇవాళ దక్షిణాదిలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ కూడా సీట్లు రాకుండా, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దాంట్లో మెడికల్ సీట్లు రాకుండా ఇది ఒక కుట్ర చేయడం. ఉత్తరాది వాళ్ళు కూడా పాపం చనిపోయారు, 21 మంది చనిపోయారు పిల్లలు. నా దృష్టిలో అసలు కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ పెట్టడమే తప్పు. కేవలం ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులతో ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులు ఇవాళ వచ్చినాయంటేనే చాలా కష్టపడి చదివితే తప్ప రావు. సో చాలా కష్టపడి చదివే విద్యార్థి ఇంటర్లోనే మంచి మెరిట్ తెచ్చుకొని వచ్చిన మార్కుల మీద ఆధారపడి ఇస్తే, ఈ కోచింగ్ల పేరు మీద సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు, ప్రజల యొక్క డబ్బు ఇలా కోచింగ్ల పేరు మీద వాళ్ళు పాపం పేరెంట్స్ కష్టపడి వాళ్ళు ఏదో కష్టపడి ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ పిల్లల్ని అనవసరంగా కోచింగ్లో పంపించి దాంట్లో మళ్ళీ లీకులు చేయడం వల్ల అదొక అనవసరం చావడం, పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చావడం. కాబట్టి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇంకో దుర్మార్గుడు వస్తాడు, ఇంకో దుర్మార్గుడు వచ్చిండు కూడా. కాబట్టి అసలు నీట్ పరీక్ష రద్దు అయితే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మెడికల్ విద్య వాళ్ళ ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. ప్రధానమంత్రి ఎవరండి నాకు అర్థం నిర్ణయించడానికి? ఒక రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఒక రకంగా ఉంటుంది, ఒరిస్సాలో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది, ఢిల్లీలో ఒక రకంగా ఉంటుంది. నువ్వు ఒకే కామన్ ఎగ్జామ్ ఎట్లా పెడతావండి వీళ్ళందరికీ? ఇక్కడ క్వాలిటీ అద్భుతంగా ఉండొచ్చు, ఇక్కడ విద్యార్థులు కేరళలో హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, ఒరిస్సాలో అధ్వానంగా ఉంటుంది, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో అధ్వానంగా ఉంటుంది. మరి అక్కడ వీళ్ళకి పోటీ పెడుతున్నట్టు ఎట్లా? కాదు కదా. ఎక్కడి సిస్టాన్ని అక్కడ డెవలప్ చేస్తూ, లేని కాడ అంటే వెనుకబడ్డ ప్రాంతాలలో ఎక్కువ మెడికల్ సీట్లు ఇస్తూ, ఎక్కువ బడ్జెట్ ఇస్తూ డెవలప్ చేసుకొని ఆ రాష్ట్రాలను డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ల్యాబ్స్ కొలాబ్ చేసేసి ఇక్కడ కోచింగ్ల పేర్ల మీద కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి అసలు నీట్ పరీక్ష విధానం వల్ల చాలా నష్టం, పేరెంట్స్కి నష్టము, ఈ దేశానికి నష్టం, ముఖ్యంగా రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి ఇక్కడ విద్యను సర్వనాశనం చేయడం. దీన్ని ఇవాళ రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ కేవలము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ తప్పు. నీటి పరీక్షను రద్దు చేయమని చెప్పి ఇప్పటికైనా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ దేశంలో విద్య బాగుపడుతుంది తప్ప లేకపోతే ఉత్తరాది వాళ్ళు సీట్లన్నీ కొట్టేసుకోబోతారు, దక్షిణాదికి ద్రోహం జరుగుతుంది, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. సెంట్రల్ కాకుండా స్టేట్గా మన యొక్క అభివృద్ధి అనేది సాధించుకోవాలి అని మీ ఇంటెన్షన్, అంతే కదా? ఎస్, 100%. ఇప్పుడు భారత ప్రధానమంత్రికి మూడు ముఖ్యమైన అధికారాలు ఉంటాయమ్మా రాజ్యాంగం ప్రకారం. ఏది? ఒకటి డిఫెన్స్, ఈ దేశాన్ని రక్షించుకోవడం. ఒకటి కరెన్సీ, ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రాకుండా చూసుకోవడం. ఇంకొకటి ఏంటి? విదేశీతో సంబంధాలు, అంటే విదేశీ విదేశీ విధానాలు. సో ఇవి 3 కీలకమైనవి. ఇవన్నీ పక్కన పడేసి రాష్ట్రాలకు సంబంధించిన విద్యకు సంబంధించింది నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? రాష్ట్రాలకు సంబంధించిన వైద్యం విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? రాష్ట్రాలకు సంబంధించిన స్కీముల విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? నీకేం అధికారం ఉంది? ఖచ్చితంగా ఇవాళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా తప్పుడు మార్గంలో పోతున్నది. ఖచ్చితంగా రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా మాత్రమే ఇవాళ ఉండాలి. CJP కొట్లాట ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఉండాలి కానీ ఇవాళ ఉత్తరాది ప్రయోజనాల కోసం, లేదంటే కాంగ్రెస్ ప్రయోజనాల కోసం, లేకపోతే ఇంకోరి ప్రయోజనాల కోసం CJP పనిచేయడం అనేది ఇవాళ మానుకోవాలి.
అది పార్టీ కాదు, అదొక డిజిటల్ ప్లాట్ఫామ్. సార్ రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్స్ ఉద్దేశించి క్రిమినల్స్ అని వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా విద్యార్థుల పట్ల, విద్యార్థి ఉద్యమాల పట్ల చాలా చులకన భావం. ఆయనకేందంటే అడ్డమీది కూలీలు అన్నాడు. ఉస్మానియా విద్యార్థులు ఒకప్పుడు అడ్డమీది కూలీలు అన్నాడు. తర్వాత మీరు ఎండిని డబ్బాలు పట్టుకొని చావుండ్రు అన్నాడు. అట్లాగే మీరు క్రిమినల్స్ అన్నాడు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనస్తత్వానికి, రేవంత్ రెడ్డి మనస్తత్వం ఏదైతే ఉందో అది క్వాలిఫైడ్ మనస్తత్వం కాదు, ఎక్కువ చదువుకున్న మనస్తత్వం కాదు. పోకిరీలు ఉంటారు కదా ఊర్లలో, పోకిరీలు, ఆ తర్వాత లేదంటే ఎదుటి వాళ్ళని కించపరిచేది, ఆ విధంగా ముఖ్యమంత్రి తరహా మాట్లాడే విధానం కాదు. ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు అడ్డ మీద కూలీ కాదు, లేకపోతే అడ్డ మేస్త్రి కాదు. సో అడ్డ మేస్త్రి, అడ్డ కూలీ మేస్త్రి మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు. రాజీనామా చేసి మాట్లాడు అట్లాంటి మాటలు. అంతే తప్ప ఇవాళ విద్యార్థులను పట్టుకుని అడ్డ మీద కూలీలుగా ఉండుర్రి, లేకపోతే ఎండిని పట్టుకొని దాగుర్రి, మీరు పెద్ద క్రిమినల్, ఇదంతా ఏందండి మీ భాష? ఇవాళ అట్లాంటి భాష మాట్లాడడం వల్ల విద్యార్థి లోకాన్ని కించపరిచినట్లయితుంది. సో కాబట్టి ఇలా విద్యార్థులు లేకుండా తెలంగాణ లేదు. తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల వల్ల, వాళ్ళ పోరాటాల వల్లనే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్. విద్యార్థులను కించపరిస్తే, వాళ్ళ యొక్క ఉద్యమాలను కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రశ్నే లేదు. నాలాంటి వాడు ఒక ప్రొఫెసర్గా ఉస్మానియాలో, లేదంటే మొత్తం తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా నిలబడి కేసుల పాలై అందరినీ కేసులకి వెళ్ళి విడిపించుకొచ్చి చనిపోయిన వాళ్ళందరినీ, చాలామందికి ఇవాళ మేము దగ్గరుండి వాళ్ళకి సమాధులు అయ్యేటట్టు చూసి వాళ్ళ పేరెంట్స్ యొక్క దుఃఖాన్ని ఇవాళ చేసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించింది విద్యార్థి ఉద్యమమే. కాబట్టి సమైక్యవాదుల సంకనాకిన రేవంత్ రెడ్డికి వాళ్ళని విమర్శించే నైతిక హక్కు లేదు, అసలు విమర్శించే స్థాయి కూడా కాదు. ఎందుకంటే ఆ ఉద్యమంలో లేనోడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి విద్యార్థి ఉద్యమాన్ని గౌరవిస్తే మంచిది. తెలంగాణ ముఖ్యమంత్రికి అప్పుడు మాత్రమే అర్హుడు అవుతాడు తప్ప లేకపోతే ఆ సీటుకు అర్హుడు కాదని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.